న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆస్తి వివాదం నేపథ్యంలో కన్నవారింటికి పిలిపించి వదినపై వివక్షారహితంగా దాడికి పాల్పడిన ఘటన పొంగనూరు పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలు దివ్య తెలిపిన వివరాల ప్రకారం వరలక్ష్మి వ్రతం, పసుపు కుంకుమ కోసం తమను ఇంటికి పిలిపించిన సమయంలో ఆస్తి విషయమై గొడవ జరిగిందని, ఈ క్రమంలో బీసీవై పార్టీ నేత పూల ప్రేమ్ కుమార్ ఆయన తల్లిదండ్రులు తనపై దాడికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన దివ్యను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూసుకోలేదు మేము. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నాకు చైన్ లేదన్నా, మళ్ళా వస్తేనన్నా మా చైన్ మాకు ఎంత అంటే అన్నా చీకటిగా గది ఉందన్నా, రూమ్లోకి లాక్కొని పోయి మా మామ మా అత్త మా మరిది అందరూ దంచి అన్నా ఈడ 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 ఎంత తన్ని నాకు ఇంటి వద్ద కదిలించకైతే లేదన్నా. తన్ని 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 పట్టినారన్న వాళ్ళు. వాడు ఏ లజ్జ లజ్జ అంటాడన్న వాడు నన్ను. ఏం అడుగుతాడు వాడు చైనీరా ఇది అంటే నేను వాడి బ్యాంక్ డీటెయిల్స్ ఎత్తల్లా. వాడిని చదివేకంతా మేమే డబ్బులు వేసినామన్నా. మేము చదివిపించి మేము నెల నెల డబ్బులు వేసి నాకు 3 ఆడబిడ్డలు రా, మేము మాకు ఇక్కడ జరగదు, మేము వేయలేము అంటే అయ్యో ఆస్తి కోసం మమ్మల్ని సంపాలని చూస్తూ ఉన్నారన్న వాళ్ళు. మా ఆస్తి మా మరిది మా మామ పూల ప్రేమ్ కుమార్, పూల సుబ్రహ్మణ్యం, పూల జ్యోతి ఆస్తి కోసం మమ్మల్ని సంపాలని. మేము వీళ్ళు 2వ భార్య బిడ్డలన్నా, మా ఇంటైనా మా బావ వాడు ఫస్ట్ భార్య బిడ్డలన్నా, వీళ్ళు ఫస్ట్ భార్య బిడ్డలు, వాడు 2వ వెన్నెల బిడ్డన్నా. వాడు మా మామ మా ఎత్తని చంపేసి లంజన్ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అయ్యో వీడు మమ్మల్ని ఈడెన్బిలాగా మమ్మల్ని కొట్టి కొట్టి చంపేస్తాడన్నా. ఇంటికి వచ్చి బెదిరిస్తాడన్న వాడు. ఇంటికి వచ్చి నేను లాయరు, నేనేమి చేస్తాను, ఏమి మిమ్మల్ని ఏమి కేసులు వేస్తాను ఇదే అన్న. బతుకంతా కేసుల మీదే పోతాదన్న. వాడికి నోటు మేము చదివిపిస్తామన్నా. అయ్యో నా కాదు నన్ను నేను ఒకటే పోయి ఆయన వస్తే గొడవ అవుతుందని చైన్ తీసుకుంటామంటే చైన్ అడిగిందని కొడుతూ ఉన్నాడన్న వాడు. అయ్యో ఇది పని చేస్తారన్నా. డబ్బులు కట్నము ₹1,00,000 ఇచ్చిరన్నా. మా అన్న నగలు 10 సవరాలు వేసిరన్నా. ఏమే తెస్తేవి అడగతినేదన్నా అని అడుగుతాడారన్నా నన్ను. మా మామ కట్నం ఇచ్చే వరకు వదలలేదన్నా. మేము తండ్రి లేని బిడ్డ అంటే ఇక్కడ వదలలేదన్నా. కొడుకుని ఈరోజు చాలా దిగ్భ్రాంతికరమైన పరిస్థితుల్లో ప్రాణరక్షణలో పడిపోయి మా ఫ్యామిలీని రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా నేను ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాను. వాస్తవానికి ఏం జరిగింది అంటే పూల ప్రేమ్ కుమారు లాయరు మా సౌతి తల్లి కొడుకు అయినటువంటి పూల ప్రేమ్ కుమారు చేసిన దౌర్జన్యానికి బలైపోయిన వాళ్ళల్లో మేము ఒకరిగా ఈరోజు నిలిచిపోయినాము. ఈ పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మ దగ్గర మాకు నిన్న అంటే శుక్రవారం వరలక్ష్మి పండుగ సందర్భంగా సాయంత్రం ఫోన్ చేశాడు. ఫోన్ మేము అటెండ్ చేయకుండా మళ్ళీ రిప్లై చేసినప్పుడు బొట్టు పెట్టుకునేదానికి రామ్మ అని చెప్పినాను. వాళ్ళ అమ్మ దగ్గర అంటే మా పిన్నమ్మ దగ్గర పిలిపించినాడు. మా భార్య సాయంత్రం అయింది, సాయంత్రం సమయంలో ఒకటే పోయేది ఎట్లా బొట్టు పెట్టుకునేదానికి పిలుస్తా అంటారు అని చెప్పి నన్ను తోడుగా తీసుకొని పోతే నేను నా 2వ కూతురు నా 3వ కూతురు మేము పోయినాము. పోయిన తర్వాత నన్ను రూమ్లో కూర్చొని పెట్టుకున్నాను. మా భార్యని బయట పెట్టుకొని బొట్టు పెట్టించుకుంటాము అని మీ పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి నన్ను దౌర్జన్యంగా ఒక రూమ్లో వేసుకున్నాను. నువ్వు సంతకాలు పెట్టాలా అని చెప్పి ఒక కట్ట చూపించినాడు. ఆ లాయర్ కట్ట ఏమీ లేదు కూడా నాకు తెలియదు. నేను ఎందుకు సంతకాలు పెడతాను, భాగాలు పెట్టుకోవాలా, ఆస్తి తగాదాలు ఏమీ లేవు, ఉండే ఆస్తిని భాగాలు పెట్టుకునేదానికి ఇప్పుడు ఎందుకు సంతకాలు పెట్టాలా అంటే నువ్వు పెట్టు, లాయర్గా ఉండేది నేను, తెలిసేది నాకు, అన్నీ నీకు చెప్పాలంటే నేనేమీ చేయలేను, దౌర్జన్యం చేయనాడు. నేను సంతకం పెట్టను అని చెప్పినాను. తెగాయించి చెప్పిన తర్వాత మా తండ్రి గారు అయినటువంటి పూల సుబ్రహ్మణ్య అనే వ్యక్తి అతను ఆవేశంతో రగిలిపోయి ఇతను మనం చెప్పిన మాట వింటం లేదు అని చెప్పిందను. వాళ్ళ ప్లాన్ ఏమో మాకు తెలియదు మేము అని చెప్పిందను. ఆయన ఉద్దేశము మమ్మల్ని అన్యాయంగా దౌర్జన్యంగా మా భార్య కోడలు అని కూడా లేకుండా కడుపు మీదే తన్ని గాయపరిచి అసభ్యంగా బట్టలు లాగి చాలా చిత్రహింసలేసి కొట్టి మా పిన్నమ్మ మా సౌతల్లి అయినటువంటి జ్యోతి అనే ఆమె నా షర్టు చైను అన్నీ ఒకేసారిగా ఇంత ఉన్న ఆకారము ఒక చేత్తో పట్టుకొని లాగి నా గొలుసంతా చెరిగిపోయి పడిపోయింది. నాకు పెదాలంతా రక్తాలు కారిపోయినాయి.
గాయపరిచిందను. మేము ప్రాణభయంలో మేము నిన్న పారిపోయి వచ్చింటాము. అప్పుడు ఏం అక్కడ పడిపోయింది, ఏం తెగిపోయింది ఏమి కూడా తెలియదు. ఈ బట్టలని కూడా గుండీలంతా కూడా లాగేసి ఇట్లా పడేసే ముందుకి మా భార్యను తన్నేదానికి మా తండ్రి చేయని ప్రయత్నంలో నుంచి నేను మా భార్యని రక్షించుకొని ఆయన్ని పక్కన ఆపిందను. ఇక్కడ ఉంటే మనకు రక్షణ లేదు అని చెప్పి మేము రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసినాము. పొద్దున్న మా భార్య పోయిండేది 10 గ్రాముల వరకు నక్సల్స్ ఉంటుంది, ఆడబిడ్డలు ఉన్నారు, మనం అట్లా పోగొట్టుకుంటే వాళ్ళు మనకి ఈరు అని చెప్పిందను. అడిగేదానికి పోతే ఆమెని మా పిన్నమ్మ మా నాయన పట్టుకోవడము, ఈ పూల ప్రేమ్ కుమార్ లాయర్ అనే వ్యక్తి కాలుతో తన్ని రూమ్లో వేసుకున్నాను. ఇంకా మా ప్రాణాలు మేము చెప్పిన మాట వినకపోతే మీరు బతకలేరు, పుంగనూరులో మమ్మల్ని కాదని ఏమీ చేయలేరు, ఎంతెంతో కేసులు పెట్టుకొని నేను తప్పించుకొని తిరిగామని నాకు ఏం చేయాలో తెలుసు, స్టేషన్ మీకు కొత్త నాకు కొత్త కాదు అని చెప్పి నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రామచంద్ర యాదవ్ పిఏ నేను కానీ ఏమీ ఇక్కడ చేయలేరు అనుకొని ప్రాణాలతో తిరిగే పరిస్థితి లేకుండా నా భార్యని తన్ని హత్యా ప్రయత్నం చేసినారు. మా చిన్న కూతురు 2వ కూతురు 11 ఏళ్ళ బిడ్డ లేకుండా కడుపు మీద తన్నిండారు. బిడ్డలు ఇప్పుడు హాస్పిటల్లో పడిన్నారు. దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నాకు ప్రాణ రక్షణ కావాలా, ముఖ్యంగా ప్రాణ రక్షణ. ఇతని గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ఇతని పైన ఉండే కేసులు, ఇతను చేసే దౌర్జన్యాలు, ఇతను చేసే కుతంత్రాలు, తినేదంతా మా సొత్తు. ఇతను 1 రూపాయి సంపాదన లేదు, తినేదంతా దౌర్జన్యంగా మమ్మల్ని అడిగి బెదిరించుకొని ఖర్చులు ఉన్నాయి, ఆ ఖర్చులు ఈ ఖర్చులు సర్వేలు ఉన్నాయి అని చెప్పి మా రక్తం తాగేస్తా అన్నాడు. మాకి ఇతని నుంచి రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటాను.